త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రకటన ఎవరూ కూడా చేయలేదు. యుగం మారిందని నేను ఒప్పుకుంటాను. కానీ ద్వాపర యుగం వచ్చినంత మాత్రాన ఈ భూమిపైన మానవులు తమ చరిత్రను మర్చిపోకూడదు. త్రేతాయుగంలో నా ప్రభువు శ్రీరాముని పట్ల నా భక్తి ఈ సృష్టిలోనే అనంత శక్తివంతమైందని ఈ లోకమంతటికీ చాలా బాగా తెలుసు. ఆ శక్తి కారణంగానే నేను చిరంజీవినయ్యాను. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు జీవించాను. ఇక మీదట కూడా ఉంటాను. కొన్ని శతాబ్దాల తర్వాత ఈ రోజు నా యోగ నిద్రకు భంగం కలిగింది. ఖచ్చితంగా ద్వాపర యుగంలో కూడా ఈ భూమిపైన మానవులకు ఆయన చరిత్రను మరోసారి గుర్తు చేయమని నా ప్రభువు కోరికేమో. అయితే నేను ఆ కార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఆ ప్రకటన చేసిన స్త్రీని కలుసుకుంటాను. ఆ స్త్రీ దగ్గరకు వెళ్లి నేను వినయంగా ఆమెకు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా, మీకు తెలియకపోయినా సరే ఈ విధంగా ప్రకటించి మీరు చాలా పెద్ద పొరపాటు చేశారని వివరిస్తాను. నాకు నమ్మకం ఉంది, నేనలా అర్థమయ్యేలా చెప్తే ఆమె తన పొరపాటును తప్పక తెలుసుకుంటుంది. అలాగే తన ప్రకటనని వెనక్కి తీసుకుంటుంది. జై శ్రీరామ్. जय कपीस तिहु लोक